ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తును సిలువ వేశారు చాలామంది. అందరూ కూడా ఆయన మీద వ్యతిరేకంగా లేచి అనేక మంది యూదులైన వారు, శాస్త్రులైన వారు, పరిసరైన వారు యేసుక్రీస్తును సిలువ వేసినట్టు చూస్తున్నాం. అసలు యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు సిలువ వేశారు? ఆయన ఏదైనా తప్పు చేశాడా? ఆయన తప్పుకి ఈ విధంగా శిక్ష పడిందా? అసలు దేవుడైతే యేసుక్రీస్తును సిలువ ఎందుకు వేయాలి అనేటువంటి ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ ఒక ధ్యానాంశంలో మనం నేర్చుకోబోయేటువంటి అంశం కూడా యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు సిలువ వేశారు, ఆయన తప్పు ఏం చేశాడు, ఆయన మంచివాడు కాదు, ఆయన చేసినటువంటి ఏదైనా దోషం ఏంటి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఎలాంటి దోషము చేయలేదు. ఆయన మన కోసము దేవుడైనటువంటి వ్యక్తి, మనిషిగా మార్పు చెందారు. చూడండి, మనుషులు అనేవాళ్ళు అనేక మంది దేవునిగా ప్రత్యక్షత పొందుకుని నేను దేవుడిని చెప్పుకుంటున్నారు. కానీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి మనిషిగా వచ్చి మన మధ్యలో నివాసం చేసి మన కోసం జీవించి తన ప్రాణం పెట్టి మరణం పొందుకొని సెలవులో తర్వాత 3వ దినాన మరణాన్ని జయించి లేచాడు. ఈ యొక్క స్టోరీ అంతా విపులంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎవ్వరూ మిస్ చేయకుండా ఈ వీడియో అంతా చూడండి. మీకు కొంచెమైనా అర్థమైతే దాని ద్వారా మీరు తెలుసుకున్న అనేక మందికి ఈ గొప్ప విషయాలు, ప్రభువుని గురించిన విషయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ఎవరో, ఎందుకు వచ్చారో, ఎందుకు పుట్టారో, ఎందుకు చనిపోయారు, ఎందుకు లేచారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు రాబోతున్నారు అనే ప్రతి విషయాన్ని కూడా మనం కూలంకషంగా నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చింది? చక్కగా మనము ఆలోచిస్తే అన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. కాలాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి క్రీస్తు జన్మించిన సంవత్సరం నుండి క్రీస్తు శకముగాను, అంతకుముందు ఉన్నటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వంగాను ఆనాడు విభజించి ఈనాడు వరకు కూడా కాలాన్ని లెక్కిస్తూ ఉన్నారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు పుట్టడానికి ముందు ఐరోపా భాగములోని చాలా వరకు రోమియోలు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పరిపాలించారు. వీరి పాలన వలన ప్రజలకు చాలా ఇబ్బందిగాను కష్టంగాను ఉండేది. అయినప్పటికీ రోమా రాజులు క్రూరంగా పరిపాలించి వేరే దేశాలను ఆక్రమిస్తూ వచ్చారు. రోమా చక్రవర్తులు వారి పాలనను క్రూరంగా కొనసాగిస్తూ అనేక మందిని ఇబ్బంది పెడుతూ వచ్చేవారు. అయితే ఆ దినాలలో వీరి పాలనలో ఉన్నప్పుడు యూదా, సమరయ, గలిలియా కూడా ఏళ్ల తరబడి వీరి పాలన కిందే ఉంది. అయితే ఇవన్నీ ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాయి. అప్పటి నుండి కూడా ఇజ్రాయేలీలు రోమియోల పాలనలో నలిగిపోతూ వచ్చారు. ఆ ప్రజలంతా వారిని రక్షించడానికి దేవుడు వస్తాడని అనేక దినాల నుండి సంవత్సరాలు నమ్ముతూ వచ్చారు. దాదాపు ఈ విధంగా వారందరూ నలిగిపోతూ, ఇబ్బంది పడుతూ, ఎదురు చూస్తూ, కష్టాలు పడుతూ మమ్మల్ని రక్షించడానికి రక్షకుడు మెస్సయ్య వస్తాడని యేసుక్రీస్తు పుట్టకముందే 400 సంవత్సరాల ముందే ఉన్నప్పుడు ఆ యెరూషలేము ప్రాంతంలో ఒక ప్రవక్త సందేశాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. ఇజ్రాయేలును పరిపాలించడానికి ఒక రాజు ఈ భూమి మీదుగా రాబోతున్నాడు. ఆయన ద్వారా ప్రజలందరికీ పాపము నుండి విముక్తి కలుగుతుందని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. అదేవిధంగా అందరూ కూడా ఆ మెస్సియా కోసము, రాబోయే రాజు కోసము ఎదురు చూస్తూ వచ్చారు. ఆయన వస్తేనే ఈ ప్రజలందరికీ విముక్తి కలుగుతుంది. కాబట్టి ఆ ఇజ్రాయేల్ అందరూ కూడా మా కోసం మెస్సియా రావాలని ఎదురు చూస్తూ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వస్తేనే మనందరికీ విముక్తి, ఈ యొక్క రాజ్యం నుండి మనకు విడుదల దొరుకుతుందని ఆ రోజుల్లో ఇజ్రాయేల్ అందరూ ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఇజ్రాయేల్ దేశంలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నజరేతు. ఆ నజరేతు పట్టణంలో ఒక స్త్రీ, ఆవిడ కన్య అయినటువంటి మరియా, కొన్ని దినాల్లో వివాహం చేయబడ్డకు యోసేపుకు నియమించారు. ఆమె చాలా పరిశుద్ధురాలు, చాలా భక్తి కలిగిన స్త్రీ. అయితే యోసేపు కూడా చాలా నీతిమంతుడు, ఆయన కూడా మంచి భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ యోసేపుకు మరియమ్మను ప్రదానము చేశారు. ఇంతలోనే మరియమ్మ ప్రార్థన చేస్తూ ఉండగా ఒకనొక దినాన్న ఆ మరియమ్మ దగ్గరకు ఒక దూత, గాబ్రియేలు అనేటువంటి ఒక దూత వచ్చి, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసుక్రీస్తు అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు ఆమె చాలా కలవరపడి భయపడింది. అయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకొని, ఆ రోజుల్లో వివాహం కాకుండా బిడ్డల కంటే మరణశిక్ష, రాళ్లతో కొట్టి చంపాలి, అయినప్పటికీ కూడా నా దేవుని ఆజ్ఞ నేను తప్పగా పాటిస్తాను అని చెప్పి దూతకి చెప్పినప్పుడు ఆ దూత సంతోషంగా అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయింది. మరియమ్మ ఈ విషయంలో సంతోషపడుతూ ఉంది. ఆ తర్వాత చెప్పినట్లుగానే మరియమ్మ గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. అయితే తర్వాత ఈ విషయము తన తోటి వారితో సంతోషంగా పంచుకుంది. ఈ విషయం తన భర్త అయినటువంటి యోసేపుకు తెలిసింది. యోసేపు నీతిమంతుడు,
తనని అవమానపరచడం ఇష్టం లేదు. కాబట్టి తను విడిచిపెట్టాలని ఆలోచించుకొనుచుండగా ఒకరోజు రాత్రి స్వప్నములో ఆ యోసేపుకి గాబ్రియేలు దూత దర్శనమిచ్చి యోసేపుకి వివరంగా అంతా చెప్పింది. ఏంటంటే, దేవుడు నీ కుమారుడుగా కాబో ఆ రక్షకుడు ప్రజలందరినీ కూడా వారి వారి పాపాల నుండి విడిపిస్తాడని, అనేక మందిని రక్షిస్తాడని చెప్పి, యోసేపుని కలవరపడొద్దని చెప్పి, నీవు వెళ్ళి నీ భార్యను, అనగా నీకు ప్రదానం చేయబడినటువంటి మరియమ్మను భారీగా చేర్చుకోవడానికి భయపడకుండా వెళ్ళి ఆవిడికి తోడుగా నీవు నిలబడిని చెప్పినప్పుడు, అదే రీతిగా యోసేపు వెళ్ళి తన భార్య అయినటువంటి మరియమ్మకు తోడుగా నిలబడి, అసలు యేసు పుట్టుక ఎలా జరిగింది అని ఆలోచిస్తే, మరియమ్మ బిడ్డను ప్రసవించే సమయము రాబోతుంది. ఇంతలో ఆ దినాల్లో ఆ ప్రాంతాన్ని పరిపాలించే కైసర్ ఔగుస్తు అనేటువంటి ఒక రాజు ప్రజలందరికీ ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన ఏంటంటే, అందరూ తమ తమ ఊర్లకు వెళ్ళి వారి వారి పేర్లు నమోదు చేయాలి. తద్వారా జనాభా లెక్కలు, పన్నులు ఎలా కట్టాలి, లెక్క ఎలాగా తెలుసుకోవాలి అనే ప్రకటన చేశాడు. ఈ విధంగా ప్రజలను వెళ్ళమన్నప్పుడు యోసేపు తన సొంత ఊరికి వెళ్ళాలనుకున్నాడు. పని నిమిత్తము యోసేపు ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం చేస్తాడు. కాబట్టి యోసేపు తన సొంత ఊరికి తన భార్య తీసుకొని బయలుదేరి, అప్పుడు గాడిదలు గుర్రాలు నడిచి ప్రయాణం చేసి అక్కడ బెత్లెహేము చేరుకునేసరికి చాలామంది అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నారు. వీరికి కొంచెం కూడా స్థలము బెత్లెహేములో దొరకలేదు. కనీసం అక్కడ స్థలం కోసం ఎంత చూసినా, ఎంతమందిని అడిగినా, ఎంత ప్రయత్నించినా వారికి అవకాశం లేదు, ఉపయోగం లేదు. ఎంత వెతికినా వారికైతే స్థలం దొరకలేదు. కాబట్టి వారు స్థలం కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇంతలో మరియమ్మకు నొప్పులు వచ్చాయి. ప్రసవ సమయం దగ్గర పడుతుంది. ఆ రోజు ఎక్కడా స్థలం లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఒక పశువుల పాకను చూసి అక్కడే తలదాల్చుకోవాలనుకున్నారు. అదే రోజు మరి మరియమ్మ ప్రసవ వేదన పడుతూ ఆ పశువుల పాకలోనే ఇబ్బంది పడుతూ ఆ రోజే యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. యేసుక్రీస్తును చిన్న పశువుల తొట్టిలో పడుకుండబెట్టి వస్త్రాలు చుట్టారు. అయితే ఆ తర్వాత ఇదే బెత్లెహేము ప్రాంతంలో ఆ దినంలో అనేక మంది గొర్రెల కాపర్లు కూడా అక్కడ ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తును పరుండబెట్టినటువంటి ఈ స్థలము, అనగా పశువుల పాకలో యేసుక్రీస్తు వారిని పరుండబెట్టిన ఈ స్థలంలో వారు కూడా వచ్చి చూచులాగున గొర్రెల కాపర్లు కొంతమంది ఆ రాత్రి గొర్రెలు మేపుతుండగా ఒక వెలుగు వచ్చి వారి మధ్య ఒక దూత ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చింది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఆయన ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఆయనను ఆ పశువుల పాకలో దేవుడు ఉంచాడు అని చెప్పి వారికి అడ్రస్ చెప్పి అక్కడ నుండి మాయమైపోయింది. వెంటనే వారి సంతోషానికి అవధులేవు. ఎంతకాలం ఎదురు చూస్తున్నటువంటి ఆ రక్షకుడు జన్మించాడని ఆ సంతోషంగా ఆ తారను చూచుకుంటూ వెళ్ళి అక్కడ నుండి తరలి వెళ్ళి పశువుల పాకలో ఉన్నటువంటి యేసుక్రీస్తును చూడాలని వారందరూ ఆనందభరితులై అనేక మందికి తెలియజేస్తూ వచ్చి యేసుక్రీస్తును దర్శించుకున్నారు. ఆ శిశువుకు తల్లిదండ్రులు యేసుక్రీస్తు అనగా యేసు అని పేరు, యేసు అనగా రక్షకుడు, ఇలా పెట్టమని దూత ముందుగానే మరియమ్మకు చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. యేసు అనగా రక్షకుడు, అనేక మందిని రక్షించేవాడు. యేసుక్రీస్తు వారు పుట్టాడని, పశువుల పాకలో ఉన్నాడని ఆ దినములో ఆ తెలిసిన ప్రపంచానికి అందరికి కూడా ఈ విధంగా తెలియచేయబడింది. ఏం జరిగింది? ఆ దేశ రాజైన హేరోదు యేసుక్రీస్తు వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, యేసు పుట్టుకప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము వెలిసింది. అది తూర్పు దిక్కునున్నటువంటి జ్ఞానులు దానిని చూచి దాని గురించి గ్రంథాలు విప్పి పరిశీలన చేసి యూదుల రాజు కోసం యేసు పుట్టాడని వారు గ్రహించి ఆ తారను వెతుకుతూ క్రీస్తును చూడాలని యెరూషలేమునకు ప్రయాణమై వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి రాజును కలవాలని గ్రంథాలన్నీ పరిశీలనగా చూసి ఆ యూదులకు రాజు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పుట్టాడో తెలుసుకునే నిమిత్తము ఆ దేశంలో ఉన్నటువంటి రాజును కలుసుకోవడానికి బెత్లెహేము ప్రాంతంలో వచ్చి హేరోదుకి సమస్తాన్ని వారు వివరించి చెప్పినప్పుడు హేరోదు రాజు హృదయములో బహుగా కోపపడి
యూదులకు రాజు నేనే ఉండాలి, కానీ ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు వేరే రాజు వస్తే నా అధికారం ఉండదని, ఎలాగే నా బిడ్డను చంపాలని తీర్మానించుకుంటాడు. వెంటనే ప్రధాన యాజకులు శాస్త్రులను పిలిపించి యేసు ఎక్కడ పుట్టాడు అని అడిగి వారి గ్రంథాలు చూసి బెత్లెహేములో పుడతాడని ప్రవక్తలు ముందుగానే తెలియచేశారని చెప్తారు. వెంటనే ఆ రాజు జ్ఞానులను పిలిపించి, మీరు వెళ్ళి చూసి రండి, ఎక్కడ పుట్టింది నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆ రాజును దర్శించుకుంటాను అని చెప్పేసి మనసులో దురుద్దేశం ఉన్నప్పటికీ పైకి మంచిగా నటించి ఆ రాజు జ్ఞానులతో మీరు వెళ్ళి చూసి రమ్మని చెప్పినప్పుడు, ఎందుకంటే ఆ బిడ్డను చంపాలని ఆయన ఉద్దేశము హృదయంలో ఉంది కాబట్టి జ్ఞానులు ఆ నక్షత్రము చూసి వెంబడించి యేసుక్రీస్తును కనుగొని నక్షత్రము వారికి దారి చూపించింది. ఆ దారి చూసుకుంటూ నక్షత్రాన్ని వెంబడిస్తూ పశువుల పాక మీదుగా ఆగినప్పుడు పశువుల పాక దగ్గరికి ఆ జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తును దర్శించుకొని ఆయనను ఆరాధించి వారు ఏదైతే మరి యేసుక్రీస్తు కొరకు కానుకలు తీసుకొచ్చారో బంగారము, బోళము, సాంబ్రాణి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వరకు అర్పించి అక్కడ ప్రభువుతో కూడా సంతోషించి దేవుని దర్శించుకొని ఆరాధించుకున్న తర్వాత తిరిగి వారు మరలా ప్రయాణమయ్యారు. హేరోదు దగ్గరకు వెళ్ళాలనేటువంటి ఆశ వారి మనసులో ఉంది కాబట్టి హేరోదు దగ్గరికి వెళ్ళి రాజు గురించి సమస్తం చెప్పాలనుకున్నారు. ఎంతలోనే గాబ్రియేలుతో వారికి మీరు మాత్రమే హేరోదు రాజు వద్దకు వెళ్ళవద్దు, హేరోదు రాజు శిశువును చంపదూచున్నాడని చెప్పి వేరొక మార్గంలో వారిని పంపివేసింది. ఆ రోజే గాబ్రియేలు దూత యోసేపు దగ్గరికి వచ్చి స్వప్నమందు యేసేపుతో మాట్లాడి, యేసేపు లేచి నీవు నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నీ భార్యను మరియమ్మను వెంటబట్టుకుని ఐగుప్తుకు వెళ్ళు, ఈ రాజు శిశువును చంపచూచుచున్నాడు కనుక నీవు ఐగుప్తుకు వెళ్ళి మరలా నేను చెప్పేంత వరకు నీవు ఐగుప్తులోనే నివాసము చేయమని దేవుని దూత చేత ప్రేరేపించబడినటువంటి హేరోదు రాజు ఎన్ని రోజులు ఎదురు చూసినా జ్ఞానులు రాకపోవడంతో వారు మోసం చేశారని గ్రహించి కోపంతో సైనికులు పిలిపించి బెత్లెహేములో ఉన్న పరిసర ప్రాంతాలలో 2 సంవత్సరాలలోపు ఉన్న మగపిల్లలందరినీ చంపమని ఆజ్ఞయించాడు. రాజ్యమంతా తిరిగి వారు అలాగే ప్రతి గృహములో ఉన్నటువంటి మగబిడ్డను చంపేశారు. వీరిలోనే ఆ రాజుగా పుట్టినటువంటి బిడ్డ చనిపోయి ఉండవచ్చు అని హేరోదు సంతోషిస్తాడు. కొంతకాలం తర్వాత ఆ హేరోదు రాజు మరణమైపోతాడు. అతని స్థానంలో వేరే రాజు అర్కెలాయి రాజు గద్దెనెక్కుతాడు. ఆ తర్వాత దేవదూత యోసేపు కనబడి ఐగుప్తు నుండి తిరిగి రమ్మని చెప్పగా నజరేతునకు వచ్చి అక్కడే వారు నివాసం చేస్తారు. యేసుక్రీస్తు బాల్యమంతా గడిచింది పెరిగింది కూడా నజరేతులోనే. ఒకరోజు పండుగ సమయంలో నజరేతు నుండి ప్రతి సంవత్సరము పస్కా కోసము అనేక మంది దేవాలయానికి యెరూషలేముకు వెళుతూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయస్సు వచ్చే సమయంలో వారు కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. యేసుక్రీస్తు వారిని తీసుకొని తల్లి, తండ్రి, మరియమ్మ, యోసేపు ఆ దినాల్లో యెరూషలేము ప్రాంతంలో ఆ మందిరానికి బయలుదేరి వెళ్ళారు. జరిగిన తర్వాత వారు యేసు వారితో రాలేదని అక్కడే దేవాలయం ఉన్నాడని గ్రహించి యేసు వారితో ఉన్నాడని జనసమూహం అనుకుని ఒకరోజు ప్రయాణం అంత దూరం వచ్చేశారు. అప్పుడు చూస్తే యేసుక్రీస్తు వారితో లేదు. 3వ రోజు వీరు మళ్ళా ప్రయాణమై దేవాలయానికి వెళితే అక్కడ యేసుక్రీస్తు వారు అనేక మందితో ప్రశ్నలు అడుగుతూ వాక్యాన్ని బోధిస్తూ ఉంటే తల్లి వచ్చి యేసుని అడిగింది, ఎందుకు నీవు ఇలాగ చేశావు? తల్లి అయిన మరియ చెప్పిన మాటలకు యేసుక్రీస్తు రమ్మ, నేను నా తండ్రి పన్ను మీద ఉండాలని మీరు ఎరుగరా? అనగా పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తును పంపించారు అని వారు తెలుసుకున్నట్లుగా యేసుక్రీస్తు వారికి వివరించి చెప్పాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు పుట్టింది ఎందుకంటే ఆయన తండ్రి పనులు చేయాలని. అయితే యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు యేసేపు తండ్రి అయినటువంటి యేసేపు తోడుగా పనులు చేస్తూ సాధారణమైన జీవితం జీవించి 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకొని తర్వాత చుట్టూ ఉన్న అనేక మంది సువార్త ప్రకటించి మోసగాల చేత సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రజలకు సువార్త ప్రకటించింది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. 30వ ఏట యేసుక్రీస్తు వారు బాప్తిస్మము తీసుకొని సువార్త ప్రకటించారు. అసలు బాప్తిస్మం అంటే ఏంటి? ఎందుకు తీసుకోవాలి? ఎందుకు నీటిలో మునగాలి? బాప్తిస్మం అనగా మన పాపములను విడిచిపెట్టడం. ఒక సేవకుని దగ్గర మనం బాప్తిస్మం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం అనేది మనం పాప జీవితం నుండి బయటకు రావడమే కానీ మత మార్పిడి మాత్రము కానే కాదు.
లోకానుసారంగా చనిపోయి పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా తిరిగి జన్మించడానికి ఈ లోకంలో మనం చూపించేటువంటి ఒక సాదృశ్యం మాత్రమే. యేసుక్రీస్తు వారు కూడా నీటి బాప్తిసం పొందినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మనం తీసుకొని ఆయన శిష్యులుగా మార్పు చెందాలి. చాలామంది కూడా ఈ లోకంలో చిన్నపిల్లలను బాప్తిసం తీసుకోమని చెప్తూ ఉంటారు, చిన్నపిల్లలకి బాప్తిసం ఇస్తుంటారు. యాక్చువల్గా బాప్తిసం తీసుకోవడానికి చిన్నపిల్లలకు పాపం గురించిన అవగాహన లేదు. వాక్యము విని అంగీకరించి పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. దాదాపుగా బైబిల్లో బాప్తిసం తీసుకున్న వారందరూ నీటిలోనే బాప్తిసం తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిసం తీసుకున్నారు? బాప్తిసం తీసుకున్న వారికి మాదిరికరంగా ఉండడానికి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారు. ఆయన పాపం చేశారంటే ఇలాంటి పాపం చేయలేదు. ఆయన తన తండ్రి చిత్తము చేసి మనకు మాదిరి చూపించడం కోసమే ఈ లోకంలో బాప్తిసం. తండ్రి ఎందుకు ఆయన పంపారో అది నెరవేర్చుటకు ఖచ్చితంగా తండ్రి చిత్తము చేయడానికి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నారు. యేసుక్రీస్తును పరలోకం నుండి పంపిన తండ్రి ఏదైతే చెప్పారో అలా సువార్త ప్రకటించి అనేక మందికి మాదిరికరంగా చూపించడానికి పరలోకం నుండి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చి బాప్తిసం పొందుకున్నారు. ఆయన బాప్తిసం కూడా దైవ చిత్తానుసారంగానే యోహాను చేతుల మీదుగా జరిగింది. ఆయన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి నూతనంగా ఆయన పరిచర్య చేశాడు. బాప్తిసం పొంది శ్రమలు పొందుకొని కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి శక్తిని పొందుకొని సువార్తను ప్రకటించాడు. అంతే యేసుక్రీస్తు ఈ లోకములో పాపులను రక్షించడానికి సువార్త ప్రకటించడానికి వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించి ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఈ రాయబడినటువంటి కార్యాల్లో మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఒక వివాహానికి హాజరయ్యారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు వారు చింతిస్తూ ఉండగా వారి సమస్యను అర్థం చేసుకొని తల్లి అయిన మరియమ్మ యేసుక్రీస్తు వారికి చెప్పగా యేసుక్రీస్తు వారు నీటిని తీసుకొచ్చి ద్రాక్షరసంగా మార్చి అద్భుతం చేయడానికి 6 రాతి బాణాలలో నీరు నింపించమని చెప్పి ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. రెండవదిగా మనం ఆలోచిస్తే 5,000 మందికి పైగా యేసుక్రీస్తు వాక్యం వినేందుకు వచ్చినప్పుడు అంతమందికి ఆహారం పెట్టడానికి వారి దగ్గర ఏదీ లేదు. అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు వారు ఆశీర్వదించి అందరికీ పంచి ఇచ్చాడు. ఇంకా 12 గంపలు, అందరూ 5,000 మంది పురుషులు తినగా మిగిలినటువంటి గంపలు 12. ఇది ఒక అద్భుతం. మూడవ అద్భుతం మనం ఆలోచించినట్టయితే ఎంతోమంది రోగాలతో బాధపడుతూ ఉంటే వారందరినీ కూడా యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. గుడ్డి వారికి చూపించాడు, చెవిటి వారికి వినే శక్తిని ఇచ్చాడు, కుష్ఠవ్యాధి వారిని బాగు చేశాడు, మూర్ఛ రోగులను స్వస్థపరిచాడు, కుంటి వారిని, వికలాంగులను. అదే రీతిగా ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రభు స్వస్థపరిచాడు. ఈ విధంగా అనేకమైన స్వస్థతలు ప్రభు కార్యం చేశాడు. 4వదిగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు తన శిష్యులతో పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చి శిష్యులు చనిపోతామని ఎంతో భయంకరంగా భయపడ్డారు. యేసు గాలిని సముద్రాన్ని గద్దించి నిశ్శబ్దంగా ఉండమని చెప్పగా గాలి అడిగాను. ఒక్కసారిగా ఆయన సముద్రంలో నడిచి వెళ్ళి ఒక్కొక్కసారి వారిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ఆయన చేసిన అనేక అద్భుతాలలో 5వది మనం చూసినట్టయితే దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఎంతోమందిని బాధించే వాటిని వెళ్ళగొట్టాడు. అలా ఆయనకు భయపడి దయ్యాలని కూడా పారిపోయాయి. ఈ విధంగా యేసుక్రీస్తు అనేక మందిని విడుదల చేసి దయ్యాల నుండి విడిపించి స్వస్థపరిచాడు. ఈ విధంగా యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు 6వది మనం చూసినట్టయితే యేసు చనిపోయిన వారిని బ్రతికించాడు. విధవరాలు కొడుకును అనగా యాయీరు కుమార్తెను బ్రతికించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించాడు. అదే రీతిగా యేసుక్రీస్తు వారు లాజరు అనేటువంటి స్నేహితుని యొక్క మరణం నుండి కూడా ఆయన లేపాడు. 4 రోజుల తర్వాత చనిపోయి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న లాజరును లేపి ఆయన బ్రతికించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు చేసిన కార్యాలు అనేకమైనవి రాస్తే బైబిల్ గ్రంథంలో సరిపో ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ఆయన చేసిన అద్భుతాలు మనం ఇంకా ధ్యానం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఆయన రక్షణ పొంది సువార్తను ప్రకటించి అనేక మందికి సువార్తను ప్రకటించిన తర్వాత 10 రోజులు యోహాను దగ్గర బాప్తిసం తీసుకుని అరణ్యంలోకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. శోధకుడు వచ్చి ఆయన్ని శోధించాడు. నీవు నిజంగా దేవుని కుమారుడైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని ప్రలోభపెట్టాడు. మరలా వచ్చి శోధించాడు. అనగా ఆయన ఆకలితో ఉన్నాడు కాబట్టి ఆయన శోధించాడు. ఆలయ శిఖరం దగ్గర తీసుకుని వెళ్ళి ఇదిగో నీవు కనుక నీ దేవునికి
నీవు మొరపెట్టుకుంటే దూతలు వచ్చి నువ్వు రక్షిస్తారు, ఇక్కడ నుండి నువ్వు దూకు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు లేఖనాల ద్వారా సాతానుని ఎదిరించినట్టుగా మనం చూస్తాం. ఇంకా అపవాదైనటువంటి సాతాను యేసుక్రీస్తును శోధించడానికి లోకరాజ్యాలన్నింటినీ చూపించు, నాకు మొక్కితే ఇవన్నీ నీకే ఇచ్చేస్తానని బహుగా శోధించాడు. యేసు సాతాను దేవుని తరపు ఎవరికి సాగిలపడనని గద్దించినప్పుడు వాడు యేసుక్రీస్తు వద్ద నుండి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు ఇలా లొంగక నమ్మకంగా ఉన్నాడు. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువపై చంపబడ్డారు, ఆయన ఏం తప్పు చేశాడు అని మనం ఆలోచిస్తే ఆయన చేసిన తప్పు ఏమీ లేదు. అనేక మందిని ఆదరించాడు, రోగులను స్వస్థపరిచాడు, అనేక మందిని విడుదల కలిగించాడు. ఇదే చెవిటి వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని స్వస్థపరిచి 5,000 మందికి ఆహారం ఇచ్చి మరణించిన వారిని తిరిగి లేపి ఆహారం పెట్టి చాలా గొప్ప కార్యాలు చేసి ఇలా మత పెద్దలకి యేసుక్రీస్తు అంటే నచ్చలేదు. ప్రజాబలము యేసుక్రీస్తు వైపు ఉండి చూసి ఓర్వలేక ఇలానే వదిలేస్తే యేసుక్రీస్తు అందరిలో గొప్పవాడవుతాడు, మన బలము పోతుంది, మనకి అధికారం ఉండదని ఆలోచించాడు. త్వరగా చంపాలని యేసుక్రీస్తు మీద ప్రజలు తిరగబడకుండా ఆయన మీద తప్పు మోపాలని ఎదురు చూస్తూ వచ్చారు. అయితే మొదటగా యేసుక్రీస్తు శిష్యులలో కథనున్నాడు, అతను యోధ. ఆయన ప్రలోభ పెట్టి శాస్త్రుల పరిచయలు 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తును అప్పగించేలా చేశారు. రాజభటులు యేసును బంధించేటప్పుడు అందరూ పారిపోతే పేతురు కత్తితో భటుని చెవి నరికాడు. వెంటనే యేసు అడ్డుకొని, నీ కత్తి ఒరలో పెట్టు, కత్తి పట్టువాడు కత్తి చేతనే మరణిస్తాడని చెప్పి ఆ సైనికుని చెవిని మరలా యేసుక్రీస్తు బాగు చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. యేసుక్రీస్తు వారు ఆ రోజు స్వస్థపరిచాడు. తర్వాత యేసుక్రీస్తును సైనికులు పట్టుకొని తీసుకుని వెళ్ళి ఆ యొక్క రాజు దగ్గర నిలబెట్టారు. పిలాతు దగ్గర యేసుక్రీస్తు నిలబెట్టి అనేక మంది తప్పుడు సాక్ష్యాలు చెప్పి ఈయన దేవుని కుమారుడని చెప్పి ప్రజలందరినీ మోసం చేస్తూ దేవదోషం చేస్తున్నాడు కాబట్టి ఈయనను సిలువ వేయమని అనేక మంది యూదులు కేకలు వేశారు. అయితే పిలాతు యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదని నిర్దోషిని గ్రహించి ఆయనను ఎలాగైనా విడిపించాలని ఎంతో ప్రయత్నం చేసిన వారి గుంపుల కేకలకు ఏమీ చేయలేక ఆ తప్పును నా మీద ఉండడానికి వీల్లేదు కాబట్టి ఈ తప్పు నా మీద ఉండడానికి అవకాశం లేదని చేతులు కడుక్కున్నప్పుడు యూదులందరూ కూడా ఈ తప్పు మా మీద ఉండాలని సిలువ వేయమని అప్పగించారు. సిలువ వేయమని కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తును సిలువ వేయమని పిలాతు ఆజ్ఞయించాడు. అప్పుడు యేసుక్రీస్తును కొరడాలతో కొట్టి సిలువ మోయించి ముళ్ళ కిరీటం పెట్టి వీధులలో ఆయనని భయంకరంగా కొరడాలతో కొడుతూ ఉన్నారు. అప్పుడు చాలామంది యేసుక్రీస్తును చూడడానికి వచ్చిన స్త్రీలు యేసుక్రీస్తును చూసి ఏడుస్తూ ఉండగా, మీరు నా నిమిత్తం ఏడవద్దు, మీకోసమో మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పి ఆయనను గొలుగుతా కొండకు ఆయనను తీసుకుని వెళ్ళి అక్కడ యేసుక్రీస్తును సిలువ వేశారు. తను కాపాడుకోలేని ఆయన దేవుడా అని అపహసించారు, దూషించారు. సిలువకు యేసుక్రీస్తును లాగి మేకులు గురించి కాళ్లకు చేతులకు శీలలు కొట్టి సిలువ వేశారు. అప్పుడు చివరగా యేసుక్రీస్తు 7 మాటలు ఆయన మాట్లాడారు. యేసుక్రీస్తును గొల్గొతా కొండ మీద సిలువ వేసినప్పుడు ఆయన సిలువలో మొట్టమొదటిగా 7 మాటలు, చనిపోయే ముందు 7 మాటలు మాట్లాడేది చూస్తున్నాం. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రితో తనని సిలువ వేసిన వారి గురించి క్షమించమని ఆయన ప్రార్థించినట్లు చూస్తాం. రెండవదిగా యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు 2 దొంగలను అటు ఇటు వేసినప్పుడు వారిలో ఒక దొంగ, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మలను రక్షించమని చెప్పినప్పుడు మరి ఒక దొంగ, ఒకవైపు వేలాడుతున్న దొంగ, మనకైతే ఇటు శిక్ష సమంజసమే కానీ ఏ తప్పు చేయని యేసుక్రీస్తు వారు మరి ఈ విధంగా మరణించడం చాలా బాధాకరం కాబట్టి నువ్వు మార్పు చెందవా అని ఆ దొంగతో చెప్పి వెంటనే ప్రభుతో అంటాడు, నీ రాజ్యంతో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అన్నప్పుడు ప్రభు వారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పారు. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి ప్రాణము విడువగానే ఆకాశము గర్జించింది, భూమి కంపించింది. యేసుక్రీస్తు వారు చనిపోయారో లేదో అని బడ్డులలో ఒకతను ఈటుతో పొడిచి ఆయన మరణాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే క్రీస్తు వారు దేహాన్ని కిందికి దించి శిష్యులు సమాధిలో పెట్టారు. సమాధిలో నుంచి ఆయన 3వ దినాన్న తిరిగి లేచాడు. ఆయనను చూచుటకు వచ్చిన స్త్రీలకు ఆయన లేడు, కనపడలేదు, సమాధి ఖాళీగా ఉందని. ఈ విషయము తెలుసుకున్నటువంటి అనేక మంది యేసుక్రీస్తు మరణించి జయించి తిరిగి లేచాడని నమ్మలేకపోయారు. ఆయన మరణాన్ని జయించి సమాధి బద్దలు కొట్టుకొని సజీవుడై బయటికి లేచి వచ్చాడు.
అదే రీతిగా యేసుక్రీస్తు వారి తండ్రి ఎందుకు పంపించారు, ఆ పని చేశాడు. ఎలాగైతే ఆరోహణమైపోయి పరలోకానికి వెళ్ళాడు, అదే రీతిగా మరలా యేసుక్రీస్తు వారు రెండోసారి రాబోతూ ఉన్నారు. రెండోసారి రాకడలో వచ్చినప్పుడు ఆయన తీసుకుని వెళ్తారు. ఇప్పటికి కూడా బెత్లెహేములో ఆయన పుట్టిన ప్రాంతము, యెరూషలేము ప్రాంతంలో ఆయన సంచరించిన ప్రతి ప్రదేశము మనకి దర్శనమిస్తుంది, సజీవ సాక్ష్యంగా నిలబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన శిలువను అంగీకరిస్తారో, ఆయన రక్షణను స్వీకరిస్తారో వారందరినీ కూడా ప్రభువు మరలా ఆయనలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు విని మీరు కూడా ప్రభువును నమ్మి విశ్వసించి అనేక మందికి క్రీస్తుని గురించినటువంటి వార్తను తెలియచేయాలని మనవి చేస్తూ, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో, ఎందుకు చనిపోయారో అనే విషయాలు మనం గమనించి ఆయనను రక్షకునిగా స్వీకరించి మన జీవితాలు మార్చుకోవాలని యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.